హలో అండి అందరికీ, నేను మీ గీత. వెల్కమ్ టు విక్రమ్ ధనీ టాక్స్. ఈ వీడియోలో నేను మా పాపకి ఎలా అయితే ఉగ్గు తయారు చేసి పెట్టాను అనేది అయితే చూపిస్తున్నాను. రీసెంట్గా అయితే నేను యూట్యూబ్లో అయితే చూశాను ఈ ఉగ్గు తయారు చేయటం అనేది. సో నేనైతే ఇప్పుడు చూపిస్తున్నట్టుగా ఒక బౌల్ అయితే తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని అండ్ బియ్యం కడుక్కుంటాను కదా కప్పు, ఆ కప్పు అయితే తీసుకున్నాను. మీ దగ్గర కప్పు కనుక లేకపోతే గిద్ద గ్లాస్ అంటారు కదా, సో ఆ గిద్ద గ్లాస్తో అయితే కొలుచుకోండి. కప్ అయినా గిద్ద గ్లాస్ అయినా సేమ్ క్వాంటిటీ అనమాట. సో ఆ కప్పుతో అయితే నేను 2 కప్పులు బియ్యం అయితే తీసుకున్నాను. మేమైతే ఏ బియ్యం తింటామో సేమ్ బియ్యం అయితే తీసుకున్నాము. మీకు కావాలంటే ముడి బియ్యం కానీ అట్లాగా బ్రౌన్ బియ్యం ఏ ఉంటే అవి అయితే తీసుకోండి. 2 కప్పులు బియ్యం అయితే తీసుకొని వాటిని అయితే వాష్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఇలా ఈ విధంగా ఒకసారి అయితే వాష్ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే వాటర్ వంచేసుకొని మళ్ళీ వాటర్ అయితే పట్టేసుకొని ఇంకొకసారి అయితే బాగా చేత్తో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే అనుకొని వాటర్ అయితే మళ్ళీ వంచేసుకోవాలి. వంచేసుకున్న తర్వాత ఇప్పటి వరకు నేనైతే ట్యాప్ వాటర్తో వాష్ చేశాను కదా. నెక్స్ట్ అయితే ఈ బియ్యం అయితే నానబెట్టాలి. సో ఎక్కువసేపు నానతాయి కాబట్టి మంచి వాటర్తో నానబెట్టుకోవాలన్నమాట. సో నేనైతే ప్యూరిఫైడ్ వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు తాగే వాటర్ ఏ వాటర్ అయితే ఆ వాటర్ అయితే యూజ్ చేయండి నానబెట్టడానికి. ట్యాప్ వాటర్ మాత్రం యూజ్ చేయొద్దు. అండ్ ఇంకొక బౌల్ అయితే తీసుకుంటున్నాను. ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి 3/4 కప్పు వరకు కందిపప్పు తీసుకుంటున్నాను. అయితే ఇంకా నెక్స్ట్ అయితే 1/2 కప్పు వరకు పెసలు తీసుకుంటున్నాను. మీ దగ్గర పొట్టు పెసరపప్పు ఉంటాయి కదా, బద్దలు వేయించినవి, ఆ పెసరపప్పు ఉన్నా తీసుకోండి, లేదా పెసలైనా పర్లేదు. అండ్ సాయి పెసరపప్పు అంటారు కదా, అవి అయినా పర్లేదు, ఏవి ఉంటే అవి అయితే తీసుకోండి. నేనైతే 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. సో నెక్స్ట్ అయితే ఇంకొక 1/2 కప్పు అయితే మినపగుళ్ళు తీసుకున్నాను. మీ దగ్గర పొట్టుపప్పు ఉంటే పొట్టుపప్పు తీసుకోండి. పొట్టుపప్పు అయితే చాలా హెల్దీ అనమాట. సో నా దగ్గర అయితే పొట్టుపప్పు లేవు, అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ మినపగుళ్ళు అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఒక 1/4 కప్పు అయితే రాగులు తీసుకుంటున్నాను. ఒకవేళ నేనైతే డైలీ పాపకి రాగి జావ అయితే పెడుతున్నాను. ఈ మధ్య రీసెంట్గా అయితే స్టార్ట్ చేశాను, ఎందుకంటే పూర్తిగా అయితే వెయిట్ లాస్ అయిపోతుంది అండ్ బ్లడ్ అయితే చాలా తక్కువగా ఉంది అని అయితే చెప్పారు పాపకి. సో అందుకని చెప్పేసి నేనైతే మార్నింగ్ టైంలో రాగి జావ అయితే ఇస్తున్నాను పాపకి. కుదిరినంత వరకు ఇస్తున్నాను. ఏదంటే కొంచెం పని ఎక్కువ ఉంటే మాత్రం ఆ రోజు మాత్రం స్కిప్ చేసేసి కిచిడి కానీ సెర్లాక్ కానీ పెడుతున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ ఆల్రెడీ రాగి జావ ఇస్తున్నాను కాబట్టి రాగులు అయితే చాలా తక్కువ తీసుకుంటున్నాను. ఒకవేళ రాగి జావ పెట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ రాగులు మాత్రం ఎక్కువ తీసుకోవచ్చు. కప్ అయినా తీసుకోవచ్చు, లేదా 1/2 కప్ తీసుకోవచ్చు. అలాగా మీ ఇష్టం. మీరు పిల్లలకి ఎలా అయితే ఫీడ్ చేస్తున్నారు, ఏ టైంలో ఏమి ఇస్తున్నారు అనే దాన్ని బట్టి తీసుకోండి. అండ్ రాగి జావ పెట్టని వాళ్ళైతే దగ్గరగా కప్పున్నర వరకు అయినా రాగులు అయితే తీసుకోవచ్చు. సో ఈ విధంగా అన్నీ అయితే తీసుకున్న తర్వాత వీటిని అయితే ఒకసారి వాష్ చేసుకుంటున్నాను. సేమ్ ఇందాక చెప్పిన విధంగానే వాటర్ పట్టేసుకొని చేత్తో వీడియోలో చూస్తున్న విధంగా చేసుకొని బాగా అయితే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత బియ్యం కడిగినప్పుడు అయితే చెప్పాను కదా, సో మంచినీళ్ళతో అయితే నానబెట్టుకున్నాను అని చెప్పేసి సేమ్ యాస్టీస్గా ఈ పప్పు కూడా ఎక్కువసేపు అయితే నానాలి. అందుకని చెప్పేసి ట్యాప్ వాటర్ యూజ్ చేయకుండా మామూలు వాటర్ అయితే యూజ్ చేయండి. ట్యాప్ వాటర్ వద్దు అంటున్నానంటే ఒకవేళ మీరు తాగేవి ట్యాప్ వాటర్ అయ్యి ఉండి అవి మంచి వాటర్ అయితే అవి యూజ్ చేయొచ్చు. ఏంటంటే వెజల్స్కి వాడే వాటర్ అట్లాంటివి అయితే వాడకండి. మంచి వాటర్ యూజ్ చేయండి. పిల్లలకి ఉండే ఫుడ్ కదా, పిల్లల కోసం పెట్టేది, కొంచెం హెల్తీగా ఉండాలి ఏదైనా క్లీన్గా అని చెప్పేసి ఇలా అయితే చెప్తున్నాను. అయితే ఆ బియ్యాన్ని ఇంకా ఈ పప్పుని వేరువేరుగా అయితే నానబెట్టుకున్నాను కదా, వీటిని అయితే ఈవినింగ్ వరకు అయితే అలా వదిలేసేయండి. నేనైతే మార్నింగ్ 10కి అలా అయితే వాష్ చేసుకున్నాను. సో ఇంక ఈవినింగ్ వరకు అయితే అలా నానబెట్టేసి వదిలేశాను. అండ్ ఈవినింగ్ అయిన తర్వాత పప్పుని ఒకసారి తీసుకొని మళ్ళీ ఒకసారి అయితే వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకొని వాటిని అయితే ఇలాగా ఒక క్లాత్లో పోసేసుకున్నాను. వాటర్ మొత్తం ఉంచేసుకున్న తర్వాత ఇలా ఒక క్లాత్లో పోసేసుకొని విధంగా అయితే గాలిపోకుండా క్లాత్ మొత్తాన్ని ఫోల్డ్ చేసేసి పైన అయితే ఇలాగ రోల్ చేసి పెట్టుకున్నాను. ఒక జల్లెడ గిన్నెలో అయితే పెట్టుకున్నాను. ఎందుకు ఈ విధంగా పెట్టుకున్నాను అంటే ఈ పప్పుల్ని అయితే మొలక కట్టించాలి అని చెప్పేసి. మీకు డౌట్ రావచ్చు, కందిపప్పు మొలకలు కట్టవు కదా అని చెప్పేసి. కట్టకపోయినా కూడా నేనైతే ఈ ప్రాసెస్ అయితే యూట్యూబ్లో ఒక డాక్టర్ అయితే షేర్ చేశారు. సో ఆ డాక్టర్ వీడియో చూసి ఇప్పుడైతే ఇలాగ ట్రై చేస్తున్నాను. మా పాప అయితే మరీ మంత్లీ ఫీవర్ వస్తుంది. అండ్ ఎందుకు ఇలా వస్తుంది అంటే బ్లడ్ కూడా తక్కువ ఉంది పాపకి అని అయితే చెప్పారు. సో మరీ తక్కువగా ఏం లేదు, కానీ బ్లడ్ అయితే ఉండాల్సిన దానికన్నా ఒక 2 పాయింట్స్ తక్కువగా ఉంది అని చెప్పారు. నాకైతే మంత్లీ వస్తుంది కాబట్టి డాక్టర్ ఏం పర్లేదు, టెన్షన్ ఏం తీసుకోవద్దు అని చెప్పినా కూడా కొంచెం అయితే టెన్షన్గా ఉంది. అందుకని చెప్పేసి పాప వెయిట్ కూడా గెయిన్ అవ్వట్లేదు. సో వెయిట్ గెయిన్ ఫుడ్ అని చెప్పేసి నేనైతే రీసెంట్గా ఒక డాక్టర్ చెప్పిన వీడియోలో అయితే చూశాను. ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, సో వాటిని కూడా ఒకసారి నైట్ టైం వీటిని మొలగట్టడానికి పెట్టిన తర్వాత
ఒకసారి వాటిని కూడా తీసుకొని వాష్ చేసుకొని మళ్ళీ మంచి వాటర్ అయితే పట్టుకొని అక్కడ పెట్టేసుకోండి. అండ్ నైట్ మొత్తం కూడా వాటిని అయితే నాననివ్వాలి. మార్నింగ్ లేచి చూసేటప్పటికి ఇలా ఈ విధంగా మొలకలు అయితే చక్కగా వచ్చినాయి. పెసరపప్పుకి అండ్ మినపగుళ్ళకి అయితే మొలకలు వచ్చేసినాయి. అండ్ రాగులకి కూడా వచ్చినాయి. రాగులని మర్చిపోయాను, రాగులకి కూడా అయితే మొలకలు వచ్చేసినాయి. రాగులు ఒక్కొక్కరు రాగి జావ చేసుకునే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. రాగులు కూడా వాష్ చేసుకొని మంచిగా ఇలా మొలకలు కట్టించుకొని తర్వాత రాగి పిండి వేయించుకునే వాళ్ళు ఉంటారు. సో మొలకలు కట్టించుకున్న తర్వాత వాటిని మొత్తాన్ని అయితే ఒకసారి తీసుకెళ్ళిపోయి డాబా పైన అయితే ఎండలో ఆరబెట్టేసుకున్నాను. అండ్ బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యాన్ని కూడా వాష్ చేసుకొని తీసుకెళ్ళి ఎండలో అయితే ఆరబెట్టుకున్నాను. మొత్తం అయితే ఆరి ఎండిపోయిన తర్వాత కొంచెం పొడి పొడిలాడాలి, మెత్తగా అయితే ఉండకూడదు. పప్పు కొంచెం నోట్లో వేసుకొని చూడండి, లోపల పచ్చి ఉంటుంది, పప్పు ఆరిపోయినట్టే ఉంటాయి. కానీ అయితే అలా అస్సలు ఉండకూడదు, ఎందుకంటే ఫుడ్ అయితే పిల్లలకి స్టోర్ ఉండే ఫుడ్ కదా, అందుకని చెప్పేసి. సో ఇంకా నేనైతే సడన్గా ఈవినింగ్ 3 o'clockకి ఆ టైంకి వెళ్ళి చూస్తే ఆరిపోయినాయి. కానీ కొంచెం సేపు ఉంచుదాం, ఎండ ఉంది కదా అని అయితే ఉంచాను. ఈలోగా అయితే మొబ్బట్టింది. సో వర్షం వచ్చేలా ఉంది కదా అని తెచ్చేసి ఈలోగా అయితే ఆ పప్పు మొత్తాన్ని అయితే ఫ్రై చేస్తున్నాను. ముందైతే పప్పు ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు చెప్తాను అసలు ఇప్పటి వరకు బియ్యము అండ్ పప్పు కలిపి ఎందుకు నానబెట్టలేదు, ఎందుకు పోయలేదు అనేది. సో ఆరబోసినప్పుడు కూడా నేను కలిపిపోయలేదు. సరే మొలకలు కట్టిన తర్వాత ఆరబోసేటప్పుడు అని సపరేట్గా పోయొచ్చు ఎందుకు పోసావు అనుకుంటున్నారు మీరు. ఎందుకంటే పప్పు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది, బియ్యం అయితే కొంచెం త్వరగా ఫ్రై అయిపోతుంది, పిల్లలకి డైజెస్ట్ అవ్వదు. అలాగా తక్కువగా ఫ్రై అయితే, పప్పు మంచిగా ఫ్రై అయితేనే పిల్లలకి మంచిగా డైజెస్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి నేనైతే కొంచెం సపరేట్గా పోసుకొని ఫస్ట్ అయితే పప్పు ఫ్రై చేసుకున్నాను. కొంచెం ఎక్కువ టైం పట్టింది పప్పుకి. అండ్ నెక్స్ట్ అయితే బియ్యం ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే జీలకర్ర అండ్ కొంచెం వాము వేయాలి. సో నేను వేసాను కానీ వీడియోలో మిస్ అయింది. సో బియ్యం ఫ్రై చేసుకునేటప్పుడు బియ్యంలోనే వేసేసాను. అండ్ నెక్స్ట్ అయితే వర్షం వచ్చేలా ఉంది అని అయితే చెప్పాను కదా ఇందాక. సో వర్షం పడుతుంది బయట. నేను బట్టలు తీసుకొని ఇవన్నీ ఆర్బోస్ని అన్నీ తీసుకొని వచ్చేసాను. వచ్చిన తర్వాత బయట అయితే వర్షం పడుతుంది. సో వర్షం పడేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి తినాలి అనే క్రేవింగ్స్ అయితే వస్తాయి. నాకు మాత్రమే కాదు, మా పిల్లలు కూడా అలానే ఉంటారు. కొంచెం పిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒక ఫుడ్ చేసి పెడుతూ ఉండాలి కదా. సో ఈ టైంలో అయితే మా వారు నిన్న స్వీట్ పొటాటో అయితే తీసుకొని వచ్చారు. సో నిన్న అయితే చేసే ఓపిక లేక చేయలేదు. అవైతే ఇప్పుడు వర్షం పడుతుంది కదా, అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఆ స్వీట్ పొటాటోని ఇలా ఆవిరికి అయితే పెడుతున్నాను. కింద గీ వేసేసి కొంచెం నేనైతే మందంగా ఉంటుంది అని చెప్పేసి ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో కింద అయితే గీ అప్లై చేశాను అంటుకుపోకుండా. సో పైన అయితే ఇంకా క్లీన్గా వాష్ చేసేసి అండ్ పీసెస్గా కట్ చేసుకున్న స్వీట్ పొటాటో అయితే వేస్తున్నాను. మా సైడ్ అయితే వీటిని గన్సిగడ్డలు అని అంటారు, కొంతమంది అయితే చిలకడ దుంపలు అని అంటారు. సో మీ సైడ్ ఏమంటారు? సో నాకైతే ఇవి చాలా ఫేవరెట్ అనమాట. వాటర్లో ఉడికించిన ఆవిరికి పెట్టినా చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి కూడా నానమ్మ చాలాసార్లు చేసి పెట్టేది. సీజన్ వస్తే మాత్రం కంపల్సరీ తీసుకునేది, రోజు మార్చి రోజు చేస్తూ ఉండేవాళ్ళు. నాకు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అలవాటు అయింది ఏంటంటే, నేనైతే ఇలాగా అమ్మ వాళ్ళు ఉడికించేటప్పుడు నేనైతే పక్కన ఇలా పచ్చిగడ్డ అయితే సన్నగా ఉన్నది ఒకటి అయితే తినేదాన్ని. సేమ్ అలవాటు ఇప్పుడు ఇవి కూడా చాలా స్వీట్గా ఉన్నాయి, అలానే తింటున్నాను. సో ఇప్పుడు నేనైతే సెర్లాక్లోకి అండ్ ఆరిపోయిన పప్పును అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా. సో ఫ్రై చేసి మొత్తం అయితే ఇప్పుడు బియ్యము అండ్ పప్పు కలిపేసి ఒక గిన్నెలోనే పోసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ పల్లీలు ఫ్రై చేస్తున్నాను, అంటే శనగిత్తనాలు. పిల్లలకి శనగిత్తనాలు కూడా వెయిట్ గెయిన్కి చాలా మంచిది. అండ్ ఓన్లీ పిల్లలకనే కాదు, మదర్స్ కానీ లేదా జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ, ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి కూడా చూడండి, డాక్టర్స్ ఎక్కువగా ఈ పల్లీలు అయితే వెయిట్ గెయిన్ కోసం అని చెప్పేసి సజెస్ట్ చేస్తుంటారు కదా. సో అలాగే పాప కోసం నేనైతే కొంచెం పల్లీలు అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే కొంచెం పిస్తా అయితే తీసుకున్నాను. నా దగ్గర బాదం లేదు, సో నేనైతే బాదం వేయలేదు. బాదం కూడా చాలా మంచిది, సో బాదం వేయండి. నేనైతే విడిగా బాదం తెప్పించిన తర్వాత ఫ్రై చేసి అయినా కూడా పౌడర్ చేసుకొని కలిపేసుకుంటాను ఈ పౌడర్లో. సో మీరు మాత్రం ఉంటే ఇప్పుడే ఫ్రై చేసి వేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే జీడిపప్పు కూడా వేసాను. జీడిపప్పు కూడా మంచిగా ఫ్రై చేసుకొని వేసుకున్నాను. సో ఇవి మొత్తాన్ని కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఆరే వరకు ఆరబెట్టుకొని, ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా అయితే పట్టేసుకున్నాను. సో చూడండి, పౌడర్ అయితే మరీ మెత్తగా సాఫ్ట్గా ఏమి ఉండదు. సెర్లాక్ అంతా కొంచెం బరగ్గా ఉంటుంది. బరగ్గా ఉంటేనే పిల్లలకి మంచిగా అరుగుతుందంట. బాగా మెత్తగా ఉంటే పిల్లలకి కొంచెం ఊపిరితిత్తుల్లో పేరుకుంటుంది అని రీసెంట్గా అయితే కొంతమందిని అయితే చూస్తున్నాను. పిల్లలు మెత్తగా ఉన్న ఫుడ్ ఎక్కువగా పెట్టడం వల్ల ఊపిరితిత్తుల్లో అలాగే ఉండిపోతుంది, పెరిగిపోతుంది అని అయితే కొంతమంది డాక్టర్స్ అయితే చెప్తున్నారు. అండ్ ఇప్పుడు నేను పెట్టుకున్న పౌడర్ని అయితే ఉడికిస్తున్నాను పాప కోసం. ఒక స్పూన్ పౌడర్ అయితే తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని లైట్గా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఒక్కొక్కరు 1 year వరకు అయితే అసలు సాల్ట్ యాడ్ చేయరు, కానీ నేనైతే డైజెషన్ కోసం అని చెప్పేసి కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను.
సో దాన్ని అయితే ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. పౌడర్ అయితే గడ్డలుగా ఉండకూడదని చెప్పేసి ముందుగానే కలిపి స్టవ్ మీద పెట్టుకున్నాను. తర్వాత అది ఉడికినంతసేపు కూడా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి, గడ్డలు కట్టకుండా. సో మీ లో ఫ్లేమ్లో పెట్టుకొనే ఉడికించుకోవాలి, ఎందుకంటే పిల్లలకి పెట్టే ఫుడ్ కాబట్టి. ఇక్కడ ఉగ్గు అయితే రెడీ అయిపోయింది. మేమైతే గుజ్జన్నం అని అంటాం పిల్లలకి, కొంతమంది ఉగ్గు అని అంటారు. ఉడికేటప్పుడు ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది. సో రాగానే నేనైతే ఇలాగ ఫ్యాన్ కింద పెట్టుకొని ఆరబెట్టుకుంటున్నాను. కొంచెం గోరువెచ్చలకి రాగానే మా పాపకైతే ఫీడ్ చేస్తున్నాను. తింటుందో లేదో అని భయపడ్డా. సెర్లాక్ కన్నా కూడా కొంచెం ఇదే మంచిగా అయితే యాక్సెప్ట్ చేసింది. మొన్న వీడియోలో అయితే చెప్పాను కదా కిచిడి అసలు యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పేసి. సో దానికన్నా అయితే ఇది బెటర్ అనమాట. ఫస్ట్ డేనే కొంచెం పర్లేదు, కొంచెం తినింది. అండ్ ఇంత బౌల్ చూపించాను, మొత్తం పాపకే పెట్టాను అనుకోకండి. కొంచెం బాబు కూడా తనకి పెడుతుంటే పాప వచ్చి అడుగుతాడు, అందుకని నేను ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేశాను. పాప తినింది కొంచెమే, సో బాబుకి కూడా కొంచెం పెట్టాను. అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగా అయితే ప్రిపేర్ చేశాను. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడి ఉంటుంది అని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు విక్రమ్ ధర్ని టాక్స్.